ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో వచ్చి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, అసలు ఈ ఆప్షన్ ట్రేడింగ్ నష్టాల్లో ఫిన్ఫ్లుయెన్సర్స్ రోల్ ఎంత? సో ఇన్ఫ్లుయెన్సర్స్ రోల్ అనేటువంటిది ఆబ్వియస్లీ చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే 1 మంత్లో డబుల్ చేస్తాము, 2 మంత్స్లో ట్రిపుల్ చేస్తాము అనేటువంటి సెబీ కూడా చాలా సీరియస్ అయినట్టుంది ఇన్ఫ్లుయెన్సర్స్ విషయంలో. సో ఇన్ఫ్యాక్ట్ చాలా కేసెస్ కూడా వచ్చాయి. మనకి పిఆర్ సుందర్ కేసు కావచ్చు, లేదంటే అర్షద్ వార్సీ టైప్ కేసు కావచ్చు, లేదంటే బాప్ ఆఫ్ చాట్స్ లాంటి కేసు కావచ్చు. ఇలాంటివి ఏవైతే వచ్చాయో ఆబ్వియస్లీ ఇవన్నీ క్రాక్ డౌన్ చేయడానికి చాలా స్ట్రింజెంట్ ఎఫర్ట్స్ అనేటువంటివి రెగ్యులేటర్స్ పెట్టడం జరుగుతున్నదని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్గా వాళ్ళకు ఉన్నటువంటి పరిధి ఏంటి అంటే ప్రాపర్ ఫంక్షనింగ్ కోసం జరుగుతుందా లేదా అనేటువంటిది చూసుకుంటున్నారు వాళ్ళు. సో ఇన్ఫ్యాక్ట్ రెగ్యులేటర్ చేయాల్సింది ఏంటి అంటే ఓకే ప్రాపర్ ఫంక్షనింగ్, తర్వాత రిటైల్ ఇన్వెస్టర్స్ తాలూకా ప్రొటెక్షన్ ఎవరైతే ఉందో అది ఖచ్చితంగా జరుగుతున్నదని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు.